వెల్కమ్ బ్యాక్ టు స్వాతి దిలీప్ బ్లాగ్స్. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో చూపిస్తాను. తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? చలో. వరలక్ష్మి వ్రతం ముందు రోజు అయితే అమ్మవారికి అయితే శారీ డ్రేప్ చేశాను. ఎందుకంటే టైం సరిపోదు కదా, ఇంకా మార్నింగ్ లేసి అమ్మవారికి రెడీ చేసి మిగతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకోవడానికి. సో ముందే అయితే ఇలా రెడీ అయితే చేసుకున్నాము. ఇంకా ఎర్లీ మార్నింగే లేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గులు పెట్టేసుకొని తోరణాలు అయితే కట్టేసుకున్నాము. ఇంకా ఇవన్నీ క్లీన్ అయిన తర్వాత ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నాకైతే హెల్ప్ చేయడానికి మా మమ్మీ కూడా వచ్చింది. సో ఇంకా ఇద్దరం చేసుకున్నాం కాబట్టి మంచిగా ఎర్లీగానే అయిపోయినాయి వంటలన్నీ. ఇంకా పూజలోకి వెళ్తే మార్నింగే ముందుగా దేవుడికి అయితే పూజ చేసుకున్నాను. వంటలన్నీ ఫినిష్ అయిన తర్వాతనే వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేసుకున్నాను. సో ఇంకా అమ్మవారిని అయితే ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాను, కానీ చాలా టైమే తీసుకున్నారు. కానీ శారీ అయితే డ్రేపింగ్ చాలా బాగా వచ్చింది. నేను అనుకున్నట్లుగా అయితే మంచిగా డ్రేప్ చేసుకున్నాను శారీ. సో ఇంకా ఇలా పూజ స్టార్ట్ చేయడం కోసం ముందు కొంచెం అమ్మవారి ఫోటో పెట్టడం కోసం ఇలా చిన్నగా అయితే ఒక చున్నీ అయితే ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను. అలాగే కలశం కూడా పెట్టుకోవాలి కదా, సో ఇంకా ఇలా అయితే మంచిగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఇది ఫస్ట్ టైం అండి వరలక్ష్మి వ్రతం చేయడము. నాకు ఇంకా ఐడియా లేదు కాబట్టి సో ఇంకా మా అత్తయ్యను అమ్మ వాళ్ళని అయితే పిలిచాను. సో ఇంకా మా అత్తయ్యనైతే ఇంటి దగ్గరే పూజ చేస్తాను అనేసి నాకు వీలవదని అన్నారు. సో ఇంకా మా మమ్మీ అయితే వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి. ఇంకా మమ్మీ నేను కలిసి మంచి అన్ని వంటలు చేసి పూజ అయితే చేసుకున్నాము. వంటలు అయితే 5 రకాలైతే చేశానండి. వడ, పులిహోర, దద్దోజనం, రవ్వ కేసరి, సేమ్యా అయితే చేశాను అమ్మవారికి. ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టాను. అలా 9 టైప్స్ అయితే అమ్మవారికి అయితే పెట్టాను నైవేద్యంగా. వంటలు కూడా తొందరగానే అయిపోయాయి. ఇంకా వంటలు అవ్వగానే మంచిగా రెడీ అయిపోయి నేనైతే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే ముందుగా అమ్మవారికి ఫోటోని అలంకరించుకుంటున్నాను. సో ఇలా అయితే రైస్ కింద పోసి మంచిగా అమ్మవారికి అయితే అలంకరణ అయితే చేస్తున్నాను. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు, నా పూజ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఇంకా పూజలోకి వెళ్తే మేమైతే ముందుగానే పూజ ఐటమ్స్ అన్నీ ముందు 2-3 డేస్ ముందే షాపింగ్ అయితే చేసుకున్నాము. ఎందుకంటే ఒక డేలో అన్నీ దొరకవు కాబట్టి. సో ఇంకా ముందు ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది. ఆ రోజు అన్నీ తీసుకోవాలంటే చాలా కష్టం కదా. అండ్ ఆల్సో మా హస్బెండ్కి ఆ రోజు హాలిడే లేకుండే, సో ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకోవాల్సి వచ్చింది. తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళొచ్చారు. అసలు పూజ ఎలా అవుతుందో అని నాకు చాలా టెన్షన్గా ఉండేది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఇంకా ఎలా జరుగుతుందో ఎలా చేసుకుంటానో అసలు ఎలా చేయాలో అనే ఐడియా కూడా లేకుండే కదా. దానికోసం అయితే ఒక బుక్ కూడా తెచ్చుకున్నాను. ఇంకా వీడియో కూడా చూసి అందరినీ కనుక్కొని ఎలా చేయాలో అయితే మంచిగా అయితే చేసుకున్నాను. పూజకైతే నాకు 1 to 2 అవర్స్ అయితే ఈజీగా పట్టింది. అమ్మవారి అలంకరణకి ఇంకా డెకరేషన్కి ఇదంతా చాలా టైం తీసుకుంది. ఇంకా దానికన్నా ముందు వంటలు చేయడానికి ఒక 1 to 2 అవర్స్ పట్టింది. పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి నాకు 2 అయిపోయింది. 2 తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు. ఇంకా వచ్చాక మంచిగా అమ్మవారికి అయితే దండం పెట్టుకొని ఆయన ఆశీర్వాదం కూడా అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే నేను అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. గాజులు, ఫ్రూట్స్, ఇంకా బ్లౌజ్ పీసెస్, పసుపు కుంకుమ, సోమ్ ప్యాకెట్స్, ఫ్లవర్స్, ఇంకా ఆకు వక్క ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను. ఇలా అయితే మంచిగా సెట్ చేసుకుంటున్నాను ముందుగానే అమ్మవారి ముందు. అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి శారీ అయితే ఇలా పెట్టుకున్నాను. ఈ శారీ అయితే ఎల్లో కలర్ శారీ పెట్టాను ఫస్ట్ టైం కాబట్టి. అమ్మవారికి పూజ ఎలా అవుతుందో అని నాకైతే చాలా టెన్షన్ ఉండేది. నైట్ కూడా ఇంకా నిద్ర పట్టలేదు. సో ఎప్పుడెప్పుడు మార్నింగ్ అవుతుందా, తొందరగా లేచి పూజ చేసుకోవాలి, తొందరగా పూజ అయిపోవాలని అదే టెన్షన్లో ఉండే. ఇక్కడైతే మా విహాన్ అయితే పూజ చేస్తుండే వచ్చి చూస్తున్నాడు. ఇంకా వాడికి హాలిడే ఉండే. సో ఇలా అయితే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ముందైతే గణపతి పూజ అయితే చేసుకొని ఇంకా గౌరమ్మకైతే చేసుకొని ఇలా పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా పూలతో అయితే పూజ అయితే ఇక్కడ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మిగతా పూజ వరలక్ష్మి పూజ అయితే స్టార్ట్ చేశాను. బుక్లో చూస్తూనే ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఎందుకంటే మనకి ప్రాపర్గా తెలియనప్పుడు ఒకటైతే ఫాలో అవ్వాలి కదా. ఇంకా అది కూడా ఫస్ట్ టైం కాబట్టి మంచిగా చేయాలనే దాంతో ఇంకా మంచి బుక్ అయితే తెచ్చుకొని వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలో అందులో ఎలా ఉందో చూసి ప్రతి ఒక్కటి అందులో చెప్పినట్టుగా అండ్ ఇంకా మా మమ్మీ కూడా నాకు తెలియని అన్నీ చెప్తూ ఉంటే ఇలా అయితే చేసుకున్నాను. ఈసారి పూజ ఎంత బాగా మంచిగా అవుతుందని అయితే నేనైతే అస్సలు అనుకోలేదు. ఎందుకంటే
ఎప్పుడైనా నేను తర్వాత నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం అనేసి చాలా ఇయర్స్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఒక మంచి ఇంట్లో వెళ్ళినప్పుడు పూజ స్టార్ట్ చేసుకోవాలి అని నా కోరిక అయితే ఉండేది. ఈ ఇయర్ అయితే ఆ కోరిక అయితే నెరవేరిందని చెప్పొచ్చు. సో ఇంకా పూజ అయితే ఇలా మంచిగా జరుగుతుందని అయితే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మవారు కూడా చాలా బాగా రెడీ అయ్యారు, నాతో మంచిగా రెడీ చేయించుకున్నారు. అచ్చం అమ్మవారు ఇంట్లో వచ్చి కూర్చున్నట్టే అనిపించింది. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరైతే నాకు చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఎందుకంటే అమ్మవారు అంత బాగా కనిపించారు అనమాట. నిజంగా లక్ష్మీదేవి వచ్చి ఇంట్లో కూర్చున్నట్టుగా అనిపించింది. చాలా బాగా సెట్ అయింది నాకైతే. అమ్మవారికి శారీ కానీ, జ్యువెలరీ కానీ, పువ్వులు, గాజులు, ఇంకా బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. మంచిగా సెట్ అయ్యేసరికి అందరికీ కూడా చాలా నచ్చింది అన్నమాట. శారీ డ్రేపింగ్ కోసం అయితే చాలాసేపే కష్టపడ్డాము. నేను, మమ్మీ, ఇంకా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు మధ్య మధ్యలో వచ్చి. ఇలా సెట్ అవుతుంది, అలా సెట్ అవుతుంది, మంచిగా రావడానికి కోసం అయితే చాలా మంచి హెల్ప్ అయితే చేశారు. సో ఇంకా ఫైనల్గా అయితే లుక్ అయితే ఇలా వచ్చింది. ఇంకా బుక్లో చూస్తూ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇక్కడైతే గణపతి పూజ కంప్లీట్ చేసి గౌరమ్మని అయితే చేసుకొని వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేశాను. అక్కడ చూపించినట్టుగా అన్నీ అయితే స్టార్ట్ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా వరలక్ష్మి అష్టోత్తరం ఇంకా ఉంటాయి కదా, అవన్నీ అయితే చదివేశాను. అది అయిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం కథ ప్రారంభం కూడా మొత్తం చదివేసుకొని ఇంకా ఇక్కడ మహాలక్ష్మి అష్టకం ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇంకా అవి కూడా చదివేశాను. ఇంకా ఫైనల్గా అయితే పూజ అయితే బాగా జరిగిందని చెప్పొచ్చు. మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న వాళ్ళు నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. చేసుకొని వాళ్ళు నెక్స్ట్ వారమైనా కూడా చేసుకోవచ్చు అంట. కానీ నేను చదివిన కథలో అయితే వరలక్ష్మి వ్రతం 2వ శనివారం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజే చేస్తే చాలా మంచిది అని అయితే ఉంది. కథ మొత్తం చదివాను. అందులో అయితే మంచిగా క్లియర్గా అయితే చెప్పారు. ఎవరైనా వీలవని వాళ్ళు ఉంటే మాత్రం నెక్స్ట్ వీక్ కూడా చేసుకోవచ్చు, అంటే 3వ శుక్రవారం కానీ, లేదంటే ఆ తర్వాత వచ్చే 4వ శుక్రవారం కూడా చాలామంది చేసుకుంటారు. అంటే ఎవరు వీలు బట్టి వాళ్ళు చేసుకుంటారు కదా. సో అనుకోకుండా ఒక్కొక్కరికి లేడీస్కి వీలవచ్చు, వీలవ్వకపోవచ్చు, ఎవరు వీలుని బట్టి వాళ్ళు అలా చేసుకుంటారు. నాకు ఈ వారం వీలైంది కాబట్టి మంచిగా ఈ వారమే చేసుకున్నాను. కొంచెం నాకు భయం ఉండేది ఈ వారం అవుతుందా లేదా అనేసి. సో ఇంకా నెక్స్ట్ వారంకి పోస్ట్పోన్ అవుతుందేమో అనేసి కొంచెం టెన్షన్ ఉండేది. కానీ ఈ వారమే అయ్యేసరికి నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా పూజ మొత్తం ఇలా చేసేసుకొని అమ్మవారికి అయితే ఇంకా నైవేద్యాలు అయితే అన్నీ సమర్పించాను. చాలా మంచిగా అనిపించింది. పూజ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అయితే ఉపవాసం అయితే ఉన్నాను. పూజ కంప్లీట్ అయిన తర్వాతే ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నాను. ఫస్ట్ టైం కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా ఉంటే బాగుండు అనిపించింది పూజ చేసేటప్పుడు. సో ఇంకా వీలవనప్పుడు ఏం చేస్తాం, ఇంకా తను లేకుండానే నేను చేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇయర్ అయినా తనతో కలిసి చేసుకోవాలనిపించింది నాకు. సో ఎందుకంటే నేను ఒక్కదానే చేస్తుంటే తను లేని వెళ్తీ అయితే కనిపించింది. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం లేడీస్ ఒక్కరే చేస్తారు, కానీ ఇంట్లో జెంట్స్ కూడా ఉంటే ఇంకా మనకి అదే ఫీలింగ్ వేరే అనిపిస్తుంది కదా. అది కొంచెం నాకు అది ఫీలింగ్ వెళ్తీ అనిపించిండే. సో ఇంకా మా హస్బెండ్ అయితే పూజ మొత్తం అయిపోయిన తర్వాతే వచ్చారు. మార్నింగ్ వెళ్ళుండి వచ్చిన తర్వాత ఇంకా తను కూడా పూజ బాగా జరిగింది అనేసి హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. వచ్చి ఇంకా ప్రసాదం అయితే తీసుకొని ఇంకా మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాము. పూజ కంప్లీట్ అవ్వకముందే నాకైతే ఇంకా కాల్స్ వస్తూ ఉండే. ఇంకా మధ్యలో లేవడం నాకు ఇష్టం లేకుండే. ఇంకా నాన్ స్టాప్ కాల్స్ వస్తుంటే చూశాను ఎవరా అన్నిసార్లు చేస్తున్నారని. సో ఇంకా అందరూ ఆ రోజే మా నైబర్స్ పక్కన వాళ్ళందరూ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నారు. పసుపు బొట్టు కోసం అయితే నన్నైతే ఇన్వైట్ చేయడానికి ఇంకా కాల్స్ చేస్తూనే ఉన్నారు. నేను కూడా ఇంకా మా నైబర్స్ అందరినీ పిలుచుకొని పసుపు బొట్టు అయితే వాయనం అయితే ఇచ్చుకున్నాను. ఇంకా అందరికైతే ఇచ్చి నేను కూడా వాళ్ళ ఇంటికైతే వెళ్ళేసి వచ్చాను. అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు. మా నైబర్స్ కూడా చాలామంది అయితే కలిశారు. మా ఇంటికి కూడా చాలామంది వచ్చారు. ఇంకా ముందైతే వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది మా ఇంటికి ఎవరెవరు వచ్చారా అని. చాలా క్లిప్స్ వరకైతే నేను యాడ్ చేయలేదు, కొన్ని మాత్రమే షూట్ చేశాను. ఇంకా కొన్ని మిస్ అయిపోయాయి చాలా వరకు. మ్యాక్సిమం పాసిబుల్ అయిన వరకైతే కొన్ని యాడ్ చేసుకొని వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. చాలా బాగా జరిగింది పూజ అయితే. తాంబూలం అయితే అమ్మవారికి సమర్పించాను. ఇంకా అమ్మవారికి ప్రసాదం కూడా సమర్పించి ఇంకా అమ్మవారికి దీపం, ధూపం ఇంకా ఇవన్నీ ఇచ్చేసి హారతి అయితే ఇచ్చేసి హారతి పాట కూడా పాడాను. హారతి పాట పాడడం నాకు సరిగా రాదు. ఇంకా ఫస్ట్ టైం అయితే హారతి పాట కూడా నేర్చుకొని మరి పాడాను. అవన్నీ ఇంకా రికార్డ్ అవ్వలేదన్నమాట ఇందులో.
పూజ అయిపోగానే ఇంకా మా నైబర్స్ అందరినీ అయితే తాంబూలం తీసుకోవడానికి అయితే ఇన్వైట్ చేశాను. వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. ఇంకా నేను పూజ అయిపోయిన తర్వాత కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినకపోయేసరికి కొంచెం నీరసంగా అనిపించింది. కానీ పూజ అయ్యేంత వరకు అయితే ఆకలి అయితే ఏం అవ్వలేదు. అయిపోయిన తర్వాత కొంచెం డల్గా అనిపించిండే. సో ఇంకా ప్రసాదం తినగానే నార్మల్ అయిపోయి ఉండే. ఇంకా నేను ఇంకా తాంబూలం ఇవ్వడం తీసుకోవడానికి వెళ్ళడం ఇదే టైం అయిపోయింది. ఈవినింగ్ వరకు కూడా చాలామందే పిలిచారు. ఇంకా పిలిచినప్పుడు వెళ్ళాలి కదా, తప్పకుండా వెళ్ళేసి వచ్చాను. వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. అందరికీ ఇచ్చేసాను తాంబూలం కూడా. ఇంకా ఈవినింగ్ కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారికి అయితే పూజ కూడా చేసుకున్నాను. మార్నింగ్ వేరే శారీ కట్టుకున్నాను. ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ రెడీ అయిపోయి అమ్మవారికి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కూడా మా ఇంటికి మళ్ళీ గెస్ట్లు అయితే వచ్చారు తాంబూలం తీసుకోవడానికి. ఇంకా వాళ్ళైతే తాంబూలం తీసేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఇంకా చాలామంది మళ్ళీ పిలిచారు. సో ఇంకా అలా అలా జరుగుతూనే ఉంటుంది నైట్ వరకు కూడా. ఇంకా పూజ ఇలా జరిగిందన్నమాట మా ఇంట్లో అయితే. ఇంకా ఈవినింగ్ కూడా చాలామంది తాంబూలంకి ఇన్వైట్ చేశారు. చాలామంది ఈవినింగ్ కూడా పూజ చేసుకున్నారు. సో వాళ్ళైతే ఇంకా ఈవినింగ్ కాల్ చేసేసరికి ఈవినింగ్ కూడా నైట్ వెళ్ళాల్సి వచ్చింది తాంబూలంకి. చీకటి అయిన తర్వాత తాంబూలం ఇవ్వరేమో అనుకున్నా, కానీ ఇస్తారంట. ఆ విషయం నాకు కూడా తెలీదు. సో తప్పేం ఉండదంట. ఇంకా ఈవినింగ్ కూడా తీసేసుకొని అయితే వచ్చాను నేను కూడా. మా నైబర్స్ అయితే చాలామంది పూజ కూడా చేసుకున్నారు. వాళ్ళు కూడా అమ్మవార్లను బాగా డెకరేట్ చేశారు. మంచిగా అనిపించింది అమ్మవార్లు ఇలా మంచిగా నీట్గా రెడీ అయిపోయి. ఈరోజు అందరూ లేడీస్ కూడా అందరూ మంచిగా రెడీ అవుతారు కదా. సో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పూజ చేసుకుంటారు కదా. సో మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా లేదా చేసుకున్న వాళ్ళు నాకు కామెంట్లో షేర్ చేయండి. అండ్ ఆల్సో మా అమ్మవారు ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే మా విహాన్ అయితే పూజ అయిపోగానే వచ్చి ఇంకా మంచిగా అయితే ఆడుతున్నాడు. అమ్మవారి దగ్గర అన్నీ పెడతాం కదా ఐటమ్స్, వాడికి కొత్తగా అనిపించేసరికి తీసుకుందామని అయితే ట్రై చేశాడు. తినైతే మా పక్కన ఆంటీ అనమాట తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చారు. తను ఒక చిన్న పాప కూడా వచ్చింది, మా ఇంటి పక్కనే ఉంటుంది. తన పేరు మేఘ అనమాట. తను కూడా తాంబూలం తీసుకోవడానికి అయితే వచ్చింది. ఇక్కడ మా విహాన్ అయితే మా మమ్మీ ఏం చేస్తుందా అని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఏంటో మమ్మీ కొత్తగా రెడీ అయిందని అన్నట్టుగా చూస్తున్నాడు. విహాన్ కూడా మంచిగా ఇలా అయితే ట్రెడిషనల్గా అయితే రెడీ చేశాను. వాడు కూడా మంచిగా రెడీ అయి ఉండే చాలా బాగా అనిపించాడు. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు అంటే, పూర్వం ఒక రోజు పార్వతీదేవి పరమేశ్వరుని అయితే అడిగిందంట, స్త్రీలు సర్వ సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో పుత్ర సంతానంతో హ్యాపీగా ఉండడానికి ఎలాంటి వ్రతం చేయాలి స్వామి అని అడిగితే, అప్పుడు స్వామివారు వరలక్ష్మి వ్రతం అని ఒకటి ఉంటుంది. ఇది శ్రావణ మాసంలో అయితే వస్తుంది. పౌర్ణమికి ముందు రోజు వచ్చే శ్రావణ శుక్రవారం నాడు చేస్తే ఈ వ్రతం అయితే చాలా మంచిది అని పార్వతీదేవికి అయితే పరమేశ్వరుడు అయితే చెప్తాడనమాట. ఇంకా అప్పటి నుంచి అయితే ఈ వ్రతం అయితే స్టార్ట్ అయిందని అయితే చెప్పొచ్చు. ఈ వ్రతం అయితే చూసినా విన్నా లేదా చేసిన వాళ్ళకైనా చాలా మంచి జరుగుతుందంట. ఇంకా అందరికి తెలిసిందే కదా ఇది స్టోరీ. అందుకే చాలా వరకు అయితే ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటారు, వరలక్ష్మి వ్రతంని. కొంతమందికి వీలవని వాళ్ళు లేదంటే చేయడం లేని వాళ్ళు మాత్రమే చేసుకోరు. మ్యాక్సిమం అయితే ఇప్పుడు అందరూ చేస్తున్నారు వరలక్ష్మి వ్రతం అయితే, ఎందుకంటే ఇంట్లో అంతా మంచి జరగాలని ఎవరికైతే ఉండదు. సో అందుకే ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటున్నారు. చేయని వాళ్ళకు మంచి జరగదా అని నేనైతే చెప్పను. వాళ్ళు పూజ చేసేది వాళ్ళు పూజ చేసుకుంటారు. ఇలాంటి వ్రతాలు అవి చేయడం వీలు వాళ్ళు డైలీ మామూలుగా పూజలు చేసుకుంటారు కదా. నేను అన్నీ సజెస్ట్ చేసే అంత పెద్దదాన్ని కూడా కాదు. ఏదో నాకు తెలిసినంత వరకు అండ్ కొంచెం తెలుసుకుంటున్నాను ఇప్పుడే, అవి మాత్రమే నా వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. నా వీడియోలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే, అనుకోకుండా ఏదైనా మిస్టేక్స్ జరిగితే క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడైతే మా ఇంటికి చిన్ని మహాలక్ష్మి అయితే వచ్చింది. తనైతే నన్ను బ్లెస్ కూడా చేసింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా హస్బెండ్ కూడా బ్లెస్ చేస్తున్నారు అక్షంతలు వేసి. మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం చేసుకోవడం, ఇలా తన బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఇంకా మా నైబర్స్ అయితే అమ్మవార్లను అయితే నేను యాడ్ చేశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు అమ్మవార్లని. ఎంత ముద్దుగా అలంకరించారో చూడండి. వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. మంచిగా అందరూ నైవేద్యాలు సమర్పించి ఫ్రూట్స్ పెట్టి అన్నీ అయితే ఇలా అయితే పెట్టేసుకున్నారు. ఈవినింగ్ అయితే ఇంకా ఇలా చాలామంది అయితే ఇన్వైట్ చేశారు. తాంబూలం తీసుకోవడానికి అయితే వెళ్ళాము. అక్కడ వాళ్ళు కూడా
కూడా పూజలు అన్నీ బాగా చేసుకున్నారు. ఇక్కడ మా పక్కన అక్క వాళ్ళైతే తాంబూలంకి పిలిచారు, అప్పుడే ఇంకా అందరం వెళ్ళాము. ఇలా అయితే వీడియో అయితే యాడ్ చేశాను. ఇక్కడ ఇంకొక అక్క వాళ్ళు ఇన్వైట్ చేసి అక్కడికి కూడా వెళ్ళేసి వచ్చాము. ఇలా అయితే ఫైనల్గా వరలక్ష్మి వ్రతం మొదటిసారి చాలా సంపూర్ణంగా చేసుకున్నాను, మంచిగా అనిపించింది. ఇంకా నాకు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఒక్కదాన్ని చేసి ఉంటే ఇంత మంచిగా అయ్యేది కాదేమో, మా ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ చేయడం వల్లనే బాగా జరిగింది. మా హస్బెండ్, మా మమ్మీ, ఇంకా నేను అందరం మంచిగా సపోర్ట్ చేసాము. ఆ రోజు విహాన్ కూడా బాగా సపోర్ట్ చేశాడు, ఎందుకంటే ఏం ఏడవలేదన్నమాట, సదాయించలేదు. ఇంకా ఇలా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చెప్పాలంటే. చాలా అంటే నేను అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాదు అమ్మవారు తప్పకుండా నచ్చుంటారు. సో ఇంకా అందుకే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ స్వాతి దిలీప్ బ్లాగ్స్.